హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీని సత్య వరల్డ్. చాలా రోజులు అయింది కదండి లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసి. చాలా మంది అడుగుతున్నారు లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయండి అక్క అని చెప్పేసి. నాకు కొంచెం కుదరడం లేదు. ఈసారి కొంచెం వారానికి 1-2 సార్లు పెట్టడానికి ట్రై చేస్తానండి. అయితే ఈ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ యూస్ఫుల్గా కూడా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంది. ఇంక ఇదైతే శనివారం రోజు వ్లాగ్ అనమాట. ఇంకెప్పట్లాగే తొందరగా కాకుండా ఆ రోజైతే కొంచెం లేట్గా లేచానండి. ఎందుకంటే నైట్ టైం నిద్రపోవడం అనేది లేట్ అవుతుంది, మార్నింగ్ లేవబుద్ధి కావట్లేదు. సో పిల్లలు స్కూల్కి పంపించేశాక ఇంకా నీట్గా నిదానంగా అన్ని పనులు చేసుకొని పూజ అయితే ప్రశాంతంగా చేసుకుంటున్నాను అనమాట. నాకెందుకో అప్పట్లాగే ఎర్లీ మార్నింగ్ లేసి పూజ చేయడమే మంచిగా అనిపించేది, ప్రశాంతంగా ఉండేది అనమాట. ఇలా చేయడం నాకు నచ్చడం లేదు, కానీ తప్పడం లేదనమాట. ఎందుకంటే నైట్ కొన్ని వీడియోస్ షూటింగ్ చేయాల్సి వస్తుంది, అందువల్ల లేట్ అయిపోతుంది, మార్నింగ్ లేవలేకపోతున్నాను. యాక్చువల్గా మార్నింగ్ లేచి స్నానమాచరించి పూజ చేసుకొని పిల్లలకి లంచ్ అవన్నీ చేస్తేనే మనకి మంచిది, వాళ్ళకి మంచిదండి. నిద్ర లేవంగానే స్నానం ఆచరించకుండా వంట అది ఇది అంటే కొంచెం చిరాగ్గానే ఉంటుంది. నాకైతే అస్సలు నచ్చదు, కానీ త్వరలో టైం టేబుల్ అయితే మార్చుకోవాలి. అండ్ పూజ టైమింగ్స్ కూడా చేంజ్ అయిపోతున్నాయి. ఎర్లీ మార్నింగ్ చేస్తే ఒకలా ఉంటుంది, 9 దాటాక చేస్తే ఒకలా కనిపిస్తుంది నాకైతే. ఇంకా వెంటనే ఈ టైం టేబుల్ మార్చేసి ఎర్లీ మార్నింగ్ పూజ ఇక్కడ నుంచి చేద్దామని నేను ఫిక్స్ అయ్యాను. మీరు కూడా ఎర్లీ మార్నింగ్ చేయడానికే ట్రై చేయండి. చాలా మంది అలా చేసే అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంక నేనైతే పిల్లలు స్కూల్కి వెళ్ళాక స్వామివారికి నైవేద్యంగా దద్దోజనం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈజీగా అయిపోతుంది, పైగా స్వామివారికి కూడా ఇష్టమైన ప్రసాదం కాబట్టి ఎక్కువగా అదే చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా నాకు ఎక్కువ టైం ఉంది అనుకుంటే అప్పుడు వేరే రెసిపీస్ ఏమైనా ట్రై చేస్తాను. ఇంకా పలుకులు అయితే లేవు, అంటే పల్లీలండి, పల్లీలు అయిపోయినాయి. మా ఊరు నుంచి కాయలు అయితే తెచ్చుకున్నాము, కొంచెం కొంచెం వలుసుకొని ఇంకా యూజ్ చేసుకుంటున్నాం, కానీ ఒక్కసారిగా వలిచి స్టోర్ చేసుకోవడం అయితే అవ్వడం లేదు. మా అమ్మ వాళ్ళు కానీ అత్తయ్యలు కానీ ఎవరైనా వస్తే సో నాకు కొంచెం హెల్ప్ చేస్తారు, అందరం కూర్చొని వలిచేయచ్చు. ఇంకా నా ఒక్కరిదాన్ని వల్ల అయితే అస్సలు కాదు. మెయిన్ ఖాళీ ఉండట్లేదు అనమాట, ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం కాయలు తీసుకొని ఇలా పలుకులు తీయాల్సి వస్తుంది. ఇంకా అది అయిపోగానే పిండి దీపాలకైతే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా మంది అడుగుతున్నారండి, అక్క మాకు ఆవు పాలు దొరకడం లేదు, అలాగనే గేదె పాలు కూడా ఉండడం లేదు, మేము ఏం చేయాలి అని చెప్పేసి. ఏది లేనప్పుడు ఏం చేస్తామండి, మీకు దొరికిన పాలతోనే కలపండి, కానీ ఉంటే మాత్రం ఆవు పాలతోని కలపడానికి ట్రై చేయండి. ఇంకా మా వారైతే మార్నింగ్ మాకు గేదె పాలు ఇస్తారు, ఆవు పాలు ఇవ్వడానికి కొంచెం టైం పడుతుందంటే తర్వాత వెళ్ళి నా కోసం చిన్న బాటిల్తో ఆవు పాలు తీసుకొచ్చారనమాట. అప్పటికప్పుడు నేను పిండి కలుపుతున్నాను, నానబెట్టలేదు కూడా, ఎందుకంటే టైం లేదు, అప్పటికే దాదాపుగా 10 అయిపోతుంది. ఇంకా అంతకు మించి టైం దాటితే నాకు పూజ చేయబుద్ది కాదు. ఇంకా నానబెట్టకుండా అప్పటికప్పుడు బెల్లం ఇంకా అరటిపండు ఆవు పాలు వేసి ముద్దైతే బాగా మ్యాష్ చేసామనుకోండి, నానకపోయినా పర్వాలేదు, పిండి ప్రమిదలు అనేవి పగులు లేకుండా వస్తాయన్నమాట. దీని మీద కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాను, మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసిమాలండి. చిన్న పటం కాబట్టి కొంచెం పొడిగా అయిపోతుంది, పెట్టడానికి సరిగ్గా కుదరదు. దానికి దారం కట్టి నీట్గా సెట్ చేస్తామన్నమాట ప్రతి వారము అంటే నాకు వీలు ఉంది అనుకుంటే తప్పకుండా స్వామి పూజ పిండి ప్రమిదలు తులసిమాలతో చేసుకుంటానండి. లేదంటే నార్మల్గా దీపారాధన చేస్తాను. తులసిమాల అయితే పక్కాగా ఉంటుంది. పిండి దీపాలు అనేవి ఒక్కో వారం కుదురుతుంది, ఒక్కో వారం కుదరదనమాట. ప్రతి వారం పెట్టుకుంటే మంచిది, కుదరకపోతే మీకు కుదిరినప్పుడు పెట్టుకున్నా సరే చాలా మంచిది అనమాట. చాలా మంది ఇంకొక ప్రశ్న అడుగుతున్నారు, మీరు 2 పిండి దీపాలు పెడుతున్నారు కదా, ఎన్ని ఒత్తులు వేయాలి అని అడుగుతున్నారండి. నేనైతే పిండి దీపాల్లో 7 ఒత్తులు వేస్తాను, నార్మల్ కుందుల్లో 3 ఒత్తులు వేస్తాను అనమాట. మీకు కావాలంటే ఆ 4 కుందుల్లో కూడా 7 వేసుకోవచ్చు, ఎందుకంటే శనివారం కాబట్టి. ఇంకొంతమంది డౌట్ ఏంటంటే 2 పిండి దీపాలు పెట్టి 7 వారాల వ్రతం చేసుకోవచ్చా అని అడుగుతున్నారండి. 7 వారాలు వ్రతం అంటేనే 7 పిండి దీపాలు ఉండాలని నా ఉద్దేశం అండి. ఎందుకంటే స్వామివారికి 7 అనే సంఖ్య ఇష్టం కాబట్టి 7 ఒత్తులు, 7 పిండి దీపాలు, 7 నైవేద్యాలు. 7 నైవేద్యాలు అనేది ప్రతి వారం పెట్టనవసరం లేదు, 7వ వారం పెడతారనమాట. ప్రతి వారం ఏదైనా మీకు వచ్చినవి స్వామివారికి నచ్చినవి ఒక ప్రసాదం చేసి పెడితే సరిపోతుంది, ఉల్లి వెల్లుల్లి లేనిది. నేనైతే నా 7 వారాల వ్రతం పూర్తయిన తర్వాత దగ్గర నుంచి కూడా పూజా రూమ్ లో నార్మల్ గా 2 పిండి దీపాలు పెట్టుకొని పూజ చేసి, స్వామివారు చూడండి తులసిమాలతో ఎంత అందంగా ఉన్నారో. పూజ అయితే ప్రశాంతంగా అయ్యిందండి. ఈ 7 వారాలకు సంబంధించిన వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో ఉన్నాయండి, పిండి దీపాలతో సహా. ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేయండి, మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట. ఇంకా పూజ అయ్యాక బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. చేశాక ఇంకా అంట్లు, ఇంకా ఇల్లు ఊడవడం అవన్నీ పనులు ఉంటాయి కదా, అవన్నీ చేసేసుకున్నాను. అప్పటికి 12, 11:30 ఇలా అయ్యిందనమాట. ఇంకెప్పటి నుంచో నేను చేద్దాం అనుకున్న కొన్ని పనులు అయితే ఉన్నాయి. మీకు తెలుసు కదా, నేను అన్ని పోగొట్టుకొని ఒకేసారి చేసుకుంటూ ఉంటానని చెప్పేసి. అంటే 1 డే దానికి కేటాయించేస్తాను అనమాట, వేరే పనేమీ పెట్టుకోను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి అయిపోయింది. ఇంకా లడ్డూస్ చేయాలి, పిల్లలకి స్కూల్స్ పెట్టేశారు కదా, వాళ్ళకి ఏదో ఒకటి స్నాక్స్ ఇవ్వాలి. స్నాక్స్ ఇచ్చామంటే సరిపోదు, అందులోని హెల్దీ స్నాక్స్ పెట్టాలి కదా.
సో అందుకోసం ఈరోజు 2 రకాల లడ్డూలు, అలాగే పొడులు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఈ టిప్ మీకు ఇంతకు ముందే చెప్పున్నాను. నార్మల్గా ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడే కంటే కూడా కొంచెం ఉప్పు, పసుపేసి ఆడామనుకోండి కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఎప్పుడు మనం యూస్ చేసినా సరే ఫ్రెష్గా ఉన్నట్టు ఫీల్ వస్తుంది అనమాట. ఇదైతే నాకు దాదాపుగా ఒక 2 వీక్స్ ఇలా వస్తుంది. సో దాన్ని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి అవి అయిపోయినాయండి. మెంతి పొడి ఉంది. ఈ 2 అయిపోయినాయి కాబట్టి అవే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇవి కూడా చాలామందికి తెలుసు, వేయించేసి లో టు మీడియం ఫ్లేమ్లోని చల్లారాక పొడి కొట్టడమే. చాలా వరకు బయట ప్యాకెట్స్తో దొరుకుతూ ఉంటాయి కదా ధనియాల పొడి, జీలకర్ర పొడి, అవి అవాయిడ్ చేయండి. ప్యాకింగ్ ఫుడ్ అంటేనే అంత మంచిది కాదు కాబట్టి మనకు వీలైనంత వరకు ఇంట్లో ఏదైనా తయారు చేసుకోవడానికే ట్రై చేయండి. టైము కొంచెం తీసుకొని, ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళ కోసమే కాబట్టి. టైం లేదు అంటే అప్పుడు ఎలాగైనా తప్పదు, కానీ టైం ఉంటే మాత్రం తప్పకుండా ఇంట్లోనే. ఇంకా ధనియాలు ఇంకా జీలకర్ర పక్క పక్కన పెట్టేసి ఫ్రై చేసి ఇంకా ప్లేట్స్లోకి అయితే తీసేస్తున్నాను. ఎందుకంటే అదే కడాయిల్లోకి ఇప్పుడు లడ్డూలు చేస్తున్నానని చెప్పాను కదా, అవి కూడా ఫ్రై చేయాలి. ఈలోపు ఇవి చల్లారుతాయి కాబట్టి నేను ఫ్యాన్ దగ్గర పెట్టేశాను. ఫస్ట్ది అయితే అటుకుల లడ్డు, అదే అటుకులు పల్లీ లడ్డూలు ప్రిపేర్ చేస్తున్నాను. ఆ తర్వాత నువ్వుల లడ్డు అనమాట. సపరేట్గా పల్లీ లడ్డూలు కూడా నేను ప్రిపేర్ చేస్తాను, కానీ అటుకులు ఇంట్లో ఉన్నాయి. మా చెల్లి ప్రెగ్నెంట్ కాబట్టి తనకి ఇస్తారు కదా, సో వాళ్ళకి కూడా చాలా ఉన్నాయి. వాళ్ళు కూడా ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకొని తింటూ ఉంటారు. నాకు కూడా అమ్మ వచ్చినప్పుడు ఒక ప్యాకెట్ తీసుకొని వచ్చిందనమాట. సో అంతకుముందు నేను 2 టైమ్స్ చేశాను ఈ పల్లి అటుకుల లడ్డూలు, చాలా బాగా కుదిరాయి. కానీ మొన్న అమ్మాళ్ళ ఇంటికాడ చేసినప్పుడే కొంచెం ఏదో తేడా కొట్టింది, మొత్తం పోయాయి అనమాట. ఏదైనా తక్కువ మొత్తంలో చేసుకుంటే మనకు అంచనా తెలుస్తుంది బాగా. ఎక్కువ మొత్తంలో ప్రిపేర్ చేయడం వల్ల ఏంటంటే అంచనా తెలియలేదు. దట్టు అంత ఎక్కువ నేను ఎప్పుడు ప్రిపేర్ చేయలేదనమాట. సర్లే ఇంక ఈసారికి ఇలా అయిపోయింది, ఇంకెప్పుడు ఎక్కువ మొత్తంలో ప్రిపేర్ చేయకూడదని ఫిక్స్ అయ్యాను నేనైతే. సో ఇప్పుడు వైజాగ్లో నేను ప్రిపేర్ చేయడం అయితే 4th టైం అనమాట అటుకుల పల్లి లడ్డూలు. ఇన్నిసార్లు కూడా చాలా బాగా వచ్చాయి, అసలు ఫెయిల్ అవ్వలేదనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేవారు అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా అటుకుల పల్లి లడ్డు చేయడానికి రెడీ అయిపోయాను, కానీ పల్లీలు అయితే లేవు, నేను చూసుకోలేదు. ఇంకా అప్పటికప్పుడు మూటలో ఉన్న కాయలు తీసి ఇంకా కూర్చొని అందరం అయితే ఒలుస్తున్నాము. దీనికి కొంచెం ఎక్కువ పల్లీలే కావాలి కాబట్టి ఎవరైనా హెల్ప్ చేస్తే తొందరగా అయిపోద్ది అనమాట. నాకైతే హర్ష బాబు హాస్టల్ నుంచి వచ్చాడు, కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పేసి. ఇంకా ఇప్పటికైతే తగ్గింది. ఇంకా హర్ష బాబు ఇంకా మా పిల్లలు కూర్చొని నలుగురుము కాయలు అయితే ఒలుస్తున్నాము. తలకు చెయ్యి వేస్తే ఎంతసేపు చెప్పండి ఆ పని. ఇంకా నాకు అటుకులు పల్లీలకి లడ్డూలకి కావాల్సిన పల్లీలు అయితే రెడీ అయిపోయినాయి. ఇలాంటివి ఏవైనా ఉంటే మ్యాక్సిమం వీకెండ్సే పెట్టుకుంటాను, ఎందుకంటే మా వారు ఉంటారు, ఇంకా పిల్లలు ఉంటారు కాబట్టి ఏదో చిన్న సాయమైనా చేస్తారని చిన్న ఆశ అనమాట. వీక్ డేస్లో అనుకోండి నార్మల్గా షూటింగ్స్, ఎడిటింగ్స్, వాయిస్ ఓవర్స్ ఇవన్నీ ఎక్కువగా పెట్టుకుంటాను వీకెండ్స్లో. ఇలా ఇంట్లో కావాల్సినవి ఏమైనా ప్రిపేర్ చేయాలంటే మాత్రం వీకెండ్స్లోనే పెట్టుకుంటూ ఉంటాను. ఇంకా పల్లీలు, నువ్వులు విషయానికి వస్తే అవి మీకు తెలిసిందే, ఇంతకు ముందు కూడా నేను వీడియోలో షేర్ చేశాను. ఏదైనా 1:1 రేషియో అనమాట. పల్లీలను మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి లడ్డు అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అట్ ది సేమ్ టైం నువ్వులు కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, అంటే పటపట్లాడుతుంది, కొంచెం ఫ్లేవర్ కూడా తెలుస్తుంది ఫ్రై అయినట్టు. అప్పుడు ఆపేసి పక్కకు దించేయండి. మీకు వీలైనంత వరకు వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. అదే కడాయిలో వదిలేసామనుకోండి మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వేరే ప్లేట్లోకి వేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఫస్ట్ మిక్సీ జార్లోకి నువ్వులు వేసుకొని బరకగా గ్రైండ్ చేసేసి తర్వాత బెల్లం వేయండి. రెండు ఒకేసారి గ్రైండ్ చేస్తే అవుతుంది, కానీ మిక్సీ తిరగదనమాట, కొంచెం కష్టం అవుతుంది. సో బ్లేడ్స్ పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ బరకగా గ్రైండ్ చేసుకొని బెల్లం వేసుకొని అప్పుడు ఆన్ ఆఫ్ చేసుకుంటూ గ్రైండ్ చేసామనుకోండి రెండు కూడా బాగా మిక్స్ అవుతాయి, లడ్డు చుట్టడానికి వీలుగా ఉంటుందన్నమాట. మనం 1 టైంకే ఈ పప్పులన్నీ రుబ్బినట్లు వదిలేసామనుకోండి మిక్సీ ఓవర్లోడ్ అని చూపించేస్తుంది, ఆగిపోతుంది, బ్లేడ్స్ కూడా పాడయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో బెల్లము ఏవైనా నువ్వులు పల్లీలు కలిపి మిక్స్ చేసినప్పుడు మాత్రం ఈ టిప్ని కొంచెం ఫాలో అవ్వండి. మా పిల్లలు చూడండి ఎంత గుడ్ గర్ల్స్ కదా. ఆ రోజు యోగా డే, యోగా చేసుకుంటున్నారు బుద్ధిగా కూర్చొని. నేను ఈ పనులన్నీ చేసుకుంటూ ఉంటే అలర్ట్ చేయకుండా వాళ్ళు ఆడుకుంటున్నారు అనమాట. ఇంక ఇవన్నీ చేయడం ఒకే చేస్తే కిచెన్ మొత్తం గందరగోళంగా ఉంటుంది, అంట్లు కూడా ఎక్కువ అయిపోతాయి కదా. నాకు అవంతా చేయడానికి ఒక 1/2 అవర్ పట్టింది. కిచెన్ నీట్గా చేసేసి ధీమాగా కూర్చొని ఇంకా అక్కడ ఆడిన పొళ్ళన్నీ ముందు డబ్బాలోకి వేసేసాను. ఇంకొక విషయం ఏంటంటే పొళ్ళు ఎప్పుడు కూడా చల్లారాకే బాక్సుల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు అనమాట. ఫస్ట్ అవే గ్రైండ్ చేశాను కాబట్టి పూర్తిగా చల్లారిపోయినాయి. ఇంక బాక్సుల్లోకి ఎత్తేస్తున్నాను. ఆ తర్వాత లడ్డూలు అయితే చుట్టుకుంటున్నాను. ఒకవేళ ఉండ రాలేదనుకుంటే కొంచెం నెయ్యి యాడ్ చేసి లడ్డూస్ లాగా చుట్టేసుకోవడమే. ఉండ అయితే నెయ్యి లేకపోయినా పర్ఫెక్ట్గా వస్తుందండి, ఎందుకంటే నేనైతే జింక బెల్లం తీసుకున్నాను. ఇసుక బెల్లం అయితే కొంచెం కష్టమే, మీరు కూడా ఈ బెల్లమే తీసుకోండి, మన పని సులువవుతుంది.
ఇంక ఇవైతే చుట్టడం అయిపోయింది. మధ్యలో మా నేహ తెల్లొచ్చి కొంచెం అల్లరి పెడుతుందనమాట. దానికి కావాల్సిన దానికి ఇచ్చేసాననుకో ఇంక నా ఊస్తే అది. అఫ్‌కోర్స్ తను కూడా కొంచెం హెల్ప్ చేసిందనుకోండి నాకు. చిన్న పిల్లలు కదా కొంచెం అల్లరి కామనేలెండి. ఇంకా అవయిపోయినాయా ఇంక అటుకుల పల్లి లడ్డూలైతే చుడుతున్నాను. ఇవి నువ్వుల లడ్డూలకు కాదండి. ఇవి ఎక్కువ రోజులు స్టోర్ ఉండవు. నాకు తెలిసి 1 వీక్ వరకే స్టోర్ ఉంటాయనమాట. నేనైతే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఒక 3 వీక్స్ వరకు తింటూ ఉంటాం. అప్పుడప్పుడు పిల్లలకి ఇస్తూ ఉంటాననమాట. సో, మీరు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటే మాత్రం ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. నాలాగా తక్కువ తక్కువ అనుకుంటే మాత్రం సో, బయటే ఉంచొచ్చు. 1 వీక్‌లోనే తినేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటాయండి. మీరే అర్థం చేసుకోండి. మాకెంత ఇష్టం ఉంటే గాని నేను మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేయను. అటుకులతో చేసుకోవాల్సిన రెసిపీస్ అని చెప్పేసి కంప్లీట్‌గా ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేశాను. ఒకసారి అది చెక్ చేయండి. ఈ వీడియో కింద కూడా ట్యాగ్ చేస్తాను. మీకు ఆ రెసిపీస్ అన్నీ కూడా ఇప్పుడు స్కూల్ టైమ్స్ కదండీ! బాగా హెల్ప్ అవుతాయి. అవన్నీ స్నాక్స్ అనమాట. ప్రతిరోజు పిల్లలకి హెల్తీగా ఏదైనా పెట్టాలనుకుంటే మాత్రం చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంక ఇవదంతా చేసుకునేసరికి ఈవినింగ్ అయిపోయిందండి. అలాగే కాసేపు టీ తాగి స్నాక్స్ తిని ఇంక మార్కెట్‌కైతే వెళ్ళాము. మా ఇంటి దగ్గరలో ఉన్నది. ఇంక ఎలాగ వెళ్ళామో లేదో వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. వర్షం అంటే ఎలాంటి వర్షం కాదండి. దట్టమైన వర్షం అనమాట. నాకు తెలిసి ఫస్ట్ టైమ్ ఇంత పెద్ద వర్షానికి అందాం మేము. చాలా సేపు వదలలేదు. దాదాపుగా 1 అవర్ పాటు అక్కడే నించొనున్నాము. ఎంత గట్టిగా పడుతుందో మీరే చూడండి. మీ వైపు వర్షాలు ఎలా పడుతున్నాయి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇన్ని రోజులు ఒక్కలో నుడుకుపోయి ఉండి ఒక్కసారిగా బయటకొచ్చి చల్లని గాలి, ఈ వర్షం తగిలేసరికి నేనైతే ఎంజాయ్ చేశాను. గంట సేపు నిలబడ్డాను అని ఫీలే రాలేదనమాట. దారలు కడుతుంది చూడండి వర్షం. కుండపోత వర్షం అంటారు కదా! అలా పడింది. చాలా లేట్ అయిపోయింది. ఈ వర్షం తగ్గి మార్కెట్ చేసుకొని ఇంటికి వెళ్ళేసరికి ఇంక నేను గబగబా వంటలు చేస్తుంటే మా వారు, హర్షబాబు పిల్లలకైతే బుక్స్‌కి అట్లేస్తున్నారనమాట. పిల్లలైతే చాలా హడావిడి చేశారు. అదొక సరదా వాళ్ళకి. వాళ్ళ బుక్స్‌కి అట్లు వేస్తున్నాము అంటే దగ్గర కూర్చొని అది ఇది అందిస్తూ ఉంటారనమాట. ఇంకా మా వారు గబగబా బుక్స్‌కి అయితే అట్లు వేసేశారు. మా హర్షబాబు కూడా కొంచెం హెల్ప్ చేశారనమాట. అందువల్ల తొందరగా అయిపోయినాయి ఇద్దరు బుక్స్ కూడాను. ఇంక నెక్స్ట్ డే మండే కాబట్టి ఇంక అంతా కామనే ఆఫీసెస్‌కి, స్కూల్స్‌కి ఇంక ఇంటి దగ్గర నా వర్క్ అంతా హడావిడి అయిపోతుంది. ఓన్లీ నేను రెస్ట్ తీసుకునే డే ఏదైనా ఉందంటే సండే. అప్పుడు కూడా షూటింగ్స్ కొన్ని పెట్టుకుంటూ ఉంటాను. మా వారు ఎందుకే తిడతారు నన్ను ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోవు అని చెప్పేసి. కానీ అది అలవాటు అయిపోయింది. ఖాళీగా ఉంటే నాకు ఏదో కోల్పోయిన ఫీలింగ్ వస్తుందనమాట. ఏదో ఒకటి చెయ్యాలి, టైం వేస్ట్ చేయకూడదు అన్నట్టు ఉంటుంది నా బ్రెయిన్ ఎందుకో గానీ. ఈ మధ్యన మా పిల్లలు సమ్మర్ హాలిడేస్‌లో విలేజెస్‌కి అటు ఇటు తిరగడం ఏమో గానీ చాలా అల్లరి నేర్చేశారండి. ఇద్దరు తెగ కొట్టుకుంటున్నారు. ఇంక నేనైతే వాళ్ళ గొడవల్ని విడిపించలేకపోతున్నాననమాట. చెల్లికి సపోర్ట్ చేస్తున్నావనేది, అక్కకి సపోర్ట్ చేస్తున్నావు ఇది వీళ్ళిద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను. మీ ఇంట్లో కూడా ఈ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తున్నారా? అయితే తప్పకుండా కామెంట్ చేయండి. సో, ఇదండి ఇవాల్టి డైలీ సాటర్‌డే వ్లాగ్ అనమాట. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక్క లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీను సత్య వరల్డ్. ఓం నమో వెంకటేశాయ నమః.